అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్। ఈ రోజు మన కిచెన్ లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తోటకూర మసాలా వడ అండి। చాలా చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూపిస్తున్నాను। వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, అండ్ ఒక లైక్ కొట్టి చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ శనగపప్పుని రాత్రంతా నానబెట్టుకొని ఇలా మరి పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసి తీసుకున్నాను। ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్ అండ్ ఒక చిన్న కట్ట తోటకూర అండ్ కచ్చా పచ్చా దంచేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్ద అండ్ ఇలా కొన్ని పక్కకు తీసేసుకోండి। శనగపప్పు మనకి మధ్యలో అది ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి। అండ్ ఇక్కడ ఒక 1.5 స్పూన్ ఆఫ్ కారం వేసేసుకోండి అండ్ మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకోండి। అండ్ నేను పప్పు గ్రైండ్ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేయలేదు, మీరు కూడా యాడ్ చేయకండి అస్సలు, ఆయిల్ అయితే చాలా పీల్చుద్ది గుర్తుపెట్టుకోండి। అండ్ 1 స్పూన్ అంత జీలకర్ర, 1 స్పూన్ అంత జీలకర్ర పొడి, ఇదే స్పూన్తో ధనియాల పొడి అండ్ అదే స్పూన్తో గరం మసాలా అండ్ 1 స్పూన్ అంత ధనియాలు ఇలా కచ్చా పచ్చా దంచేసుకొని వేసుకోండి। అండ్ నేను పసుపు మర్చిపోయాను, పసుపు కూడా వేసేసుకోండి। అండ్ దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోండి। వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే మనకి ఆయిల్ కూడా పీల్చుద్ది అండ్ ఆల్మోస్ట్ మనం ఈ ఆనియన్ ఇందులోనే వాటర్ ఫామ్ అయిపోద్దండి, ఆ మాయిశ్చర్ అయితే చాలా ఉంటుంది, మనకి పిండి మిక్స్ చేస్తుంటే అర్థమైపోతుంది। సో అండ్ ఇంకొకటి ఏంటంటే రాత్రంతా మనం శనగల్ని పెట్టుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ సరిపోద్ది। సో పల్స్ మోడ్లో అలా మీరు గ్రైండ్ చేసేసుకోండి, మంచిగా మిక్సీకి వేసుకోండి। అండ్ ఇప్పుడు హాట్ ఆయిల్లో ఇలా చిన్న లడ్డూలు చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ చేసేసుకోండి, మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసేసుకోవచ్చు, లైక్ పునుగుల్లా కూడా వేసేసుకోవచ్చు। అండ్ వేడి నూనెలో ఇలా చేసేసుకొని మీరు కాస్త మందంగా అంటే మందంగా వేసుకోవచ్చు, లేదా పల్చగా కూడా వేసేసుకోవచ్చు, ఎలా అయినా మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి। అసలు అప్పట్లో మనకి పాతకాలంలో, ఇప్పుడు మనం పిజ్జాలు బర్గర్లు తింటున్నాం కానీ అప్పటి వాళ్ళైతే మంచిగా హెల్దీగా ఇలా శనగలతో అండ్ బొబ్బర్లతో అండ్ పెసర్లతో ఇలా మంచిగా గారెలు చేసుకునేవాళ్ళు। సో మీరు కూడా కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ మానేసి ఇట్లా చేసుకొని తినండి, ఎంత బాగుంటుంది తెలుసా, చాలా టేస్ట్ అయితే మస్తుంది। సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కాల్చేసుకోండి, ఇంకా పర్ఫెక్ట్, తొందరగా కాలిపోతాయి, ఎందుకంటే తోటకూర కుక్ అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది అంతే, బట్ పర్ఫెక్ట్గా తొందరగా అయిపోతాయండి గారెలు అయితే మసాలా వడ। బట్ నేను ఏంటంటే తోటకూర వేసి చేశాను, చాలా హెల్దీ అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి నేను హెల్దీ అని చెప్పను, బట్ మనం హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట ఆయిల్ ఎట్లుంటుందో అవన్నీ ఎట్లుంటాయో చెప్పలేం కదా। సో ఇలా ఇంట్లో మంచిగా చేసేసుకోవచ్చు, ఇంతే అండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। అండ్ వీటిని పప్పులోకి, సాంబార్లోకి, ఇందులోకి తిన్నా చాలా బాగుంటుందండి। అండ్ ఇదే అండి వీడియో, అండ్ మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।